పీసీఓఎస్ ఉందనుకోండి, అంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు పీసీఓఎస్ ఉందనుకోండి, 15% బాడీ వెయిట్ కన్నా 15% తగ్గారనుకోండి ఓవులేషన్ తిరిగి వస్తుంది. ఈ ఓవులేషన్ తిరిగి వచ్చిందా లేదా బాడీ వెయిట్తో పాటు అనేది చూస్తారు. మెట్ఫార్మిన్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ రిస్క్ ఉన్నప్పుడు లేదా గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు మెట్ఫార్మిన్ బాగా పనిచేస్తుంది. క్లోమిఫెన్ సిట్రేట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది పీసీఓఎస్ పేషెంట్స్లో. లో ఓవేరియన్ రిజర్వ్ అనేది తేలిందనుకోండి స్కాన్స్ ద్వారా, ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ద్వారా, అలాంటప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే మీ అండాశయాలకి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది మొదలెడతారు. అది ఐవీఎఫ్ ఉండొచ్చు, ఐయుఐ ఉండొచ్చు. దాని ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ట్రై చేస్తారు. హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అని ఉంటుంది. అంటే లో ఎఫ్ఎస్హెచ్, లో ఎల్హెచ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు జిఎన్ఆర్హెచ్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ అండం రిలీజ్ అయ్యేటట్టు చేస్తారు. లేదా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్ కూడా ఇచ్చి ఐయుఐ అనో లేదా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తారు.